వాళ్ళిద్దరినీ గదిలోకి పంపించచ్చు. లేవదినా వారి ప్రోగ్రామ్ ఉంటే మాటలా. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. हम आपके है कौन మాధురి शीत లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయేంగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కంగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్ పోస్టులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబోయ్, ఏ అమ్మాయిని చూసినా నాకు 102. ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయ, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్యో సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఒకటి, నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి, మైకులు వినిపిస్తున్నాయంట్రా. మైకా? మైక్ ఎవరు పెట్టారు? అల్లుడు గారు. స్టోన్ మార్చావా? మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. కలుపు తీయండి. చూడబోయా ఎక్కడ పెట్టాడు? బాబాళ్ళు చూడు, మైక్ అంటే కట్టాడు. మైక్ పెట్టారా? ఎదవాసం నువ్వులు. చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సావిరంగా. సెలవుడి పిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసే నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా? నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా? అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్యో తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి మధ్య గారాపం ఎక్కువైనట్టుంది. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి, ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి. పద. ఆ షోకేస్ లో డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఒక్కదానే వచ్చావా? ఆలస్యం అవుతున్నామా? వెళ్ళు. వస్తానండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా, ముందు మన సంగతి చూడు. ఏమండి, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద
పిల్లి బొమ్మలు వేస్తున్నాయి ఆ, బాబు ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడినా తీసుకెళ్ళండి సార్. చూసావా సత్య, డ్రెస్ పోతే పోయింది, మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేద చొక్కా నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు, ఆ డబ్బులు వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద, అంత మార్వాడి నువ్వు పద చెబుతాను. రే బాబాయ్ త్వరగా కరీరా. ఆ, వస్తున్నానన్నా. ఈ డ్రెస్ ఆ డ్రెస్సే. నూరేళ్లు చల్లగా ఉంటున్నా. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్య? నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటని. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకామనుకో నీకు మాకు కూడా తీసుకురా. ఆ? ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ. ఆ, వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది, చాలదా? ఆ, చాలమ్మా. ఆ అమ్మాయి పేరేంటో? ఏమో, నాకేం తెలుసు. పేరు అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్ అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. ఆ? యూ నాటీ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండవు, డిస్టర్బ్ చేయకు. నమస్తే. మరి ఇదిగో, మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి? అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మ్. మీరు పదండి. ఆ, ఇటువంటి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఆ, చూడమ్మా. చూస్తున్నానండి. ఆహా. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం అదే డాన్స్ వచ్చా? సత్య, సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా కాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు, డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని బాట వంట వారు పోస్తే చాలు. పోనీ అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రా పద్మారా. అమలు, నీ చేత కొంచెం టీ కలుపమ్మా. మావి గారు, ఇందాక ఒకటి మర్చిపోయానండి. అయ్యో ఇదేమిటమ్మా? లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్య, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. ఆ, కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. ఆ, అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా? ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా, మెల్లగా ఆ, నేర్చుకుంటుంది. ఆ, ఆ. అవునవును నిజమే, నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అదే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. వేదవ రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కాదు, వెళిదించరా. అలాగే. వెళ్ళొస్తాను అత్తమ్మా. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. వా, ఎవరండి ఆ అమ్మాయి? చూసేవాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మొగుడు పెళ్ళాలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటంటండి, నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచింది ఎందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఈ ఇంటి కోడలైతే
చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా, ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు, చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒక్కటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మ. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటిదానివి. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా, ఏంటది? ఏం లేదులేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి? మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం. కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం చేసింది చాలు గాని పద. అది కదమ్మా. నీలు, బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగానరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకి వచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచావు? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచావు, కాఫీలు పెట్టేస్తున్నావు.
చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు అత్తమ్మా ఆ. నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. ఆ, మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. ఆ, సిగ్గులేని వెధవ. అత్తగారింట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఆ? ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏమిటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చేయ్, రండి. సరే పద. జయ, నీకేమైనా బుద్ధుందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో ఎంత తిట్టుకుంటారు? ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే ఇదేంటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం, వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు. అత్తమ్మా ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతేలేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? ఆ, ఉమ్. అల్లుడు అమ్మా, ఆ? నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయ్యింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయొచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు, మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట. ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. ఆ? హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఆ? ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, ఫోన్ పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలనుందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులున్నాయట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం వచ్చి దూరం అవుతారు. అంతే. అమ్మా, నానా, ఇక్కడ నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? IHP లో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీలో ఆ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ IHP. సరేలేరా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది, అంతే. అమ్మా, షో, అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరకు, మనకి ఫుడ్ ఉండదు. అదా ఉమ్. ఆ, చాలు చాలు. అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. పోకుంది. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. ఉమ్, జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను ఉమ్. అన్నారు. దాని అర్థం ఏమిటి?
మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబా. ఆహా. ఆ, వావ్, కోడిగుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారేంటి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా ఆ. అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్. ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము, అత్త కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్టా? ఓరి నాయనోయ్. ఓరి దేవుడోయ్. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. తౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్య, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు వండుతారు. ఆదర్శ్. అమ్మా, పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన వండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఒరేయ్ కొడకా, ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా, ఆగండి నాన్న. జస్ట్ మినిట్. జస్ట్ ఏ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో. అమ్మా, నీలిమా, టేకి తీసి బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనింటి అల్లుడు. సార్. నానా, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. ఓకే. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే.
బియ్యం సర్ఫేసా ఏం కోరుకుంటున్నారు మాయా? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న. 1/2 కేజీ వేస్తా. ఓహో సూపరా. త్వరగా ఉల్లిపాయలు తరగరా, సోపు పడిపోతుంది. అలాగే. అమ్మా అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండ ఏమండి అల్లుడు రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్పడేస్తామా నువ్వు? తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది. ఊరుకోరా. అబ్బా ఆ గుత్తి కుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గేట్ తన్నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? హాయ్, పాలు వచ్చేసాయి. పద్మ, ఇదిగో పాలు వచ్చేసాయి. పద్మా అమ్మలేదే. ఇక్కడిది. హాయ్. అత్తమ్మ అత్తమ్మ, ఇదిగో ఎన్ని పాలు పితికానో చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. చాలే, ఇక దూడకుండాని. ఆ అమ్మాయి గారు వచ్చాక దోళ్ళ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని, దాని పాలేగా. ఏంటమ్మా ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడో పిన్ని. ఎప్పుడు చెప్పిన గారు? బామ్మ, ఇప్పుడు అదండి పిన్ని గారు. పదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య, మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవ రిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోటు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్, అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాపం విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నాన్న. బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష. పెళ్ళా పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళావా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చేదే ఉంది నాన్న. క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్ ఎంత గెత్తుకెదిగిపోయావరా. నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనుషుల దేవుడివి. నువ్వు బ్యాంకీలో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ, మొదటి జీతం శుభ్రంగా ఇంటి తేకుండా అదేం వెరి పనే? పిన్ని గారు, మీరు కాస్త మూస్తారా? ఏంటి
నోరు అమ్మో ఏంటి ఇది అమ్మో ఇదేంటే బయటికి లాగేస్తారు ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా ఊరంతా నా కొంపేనే మీరే ఇక్కడ కులకండి నేను నా కొడుకు పోతానే అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు ఆ తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. బా ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి ఉమ్, మరి ఏమిటండి మీరు అబ్బా వద్దులండి. ఉమ్. ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక ఇంత ఆకలేంటి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. ఛీ, టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా ఆ? ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా ఆ? ఆ, అదే ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని? అమ్మా, నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే, వస్తాను. అమ్మ నా కొడక అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. ఆ. అయ్యో టైం అయిపోయింది, త్వరగా వెళ్ళండి. ఉమ్. గో. ఆ. ఆగండి ఒక్క నిమిషం. ఆ. అమ్మ నా కోడలా